స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవునికి ఇచ్చేటప్పుడు వెదజల్లి ఇచ్చేవారంగా ఉండాలంట. బిగపట్టుకొని ఇచ్చేవారంగా మనం ఉండకూడదంట. నువ్వెంత బిగపడతావో నీకు వచ్చేటువంటి పంట అంత తక్కువ అయిపోతుంది. దేవుడిచ్చేటువంటి పంట అంత తక్కువ అయిపోతుంది. అంటూ ఇంకేమంటున్నాడు అక్కడ, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమైపోతున్నారంట, దరిద్రత వారిని వెంటాడుతూ ఉందంట. అలాగ వారు దరిద్రులైపోతూ ఉన్నారంట. ఇలాంటి వాటికి తక్కువ ఇచ్చి, అనగా దేవునికి ఎంత దశభాగం ఇవ్వాలో, నీ రాబడి ఎంతో మరి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు. దేనికంటే దేవునికి ఇవ్వడానికి ఎన్నో ప్లాన్లు వేసి వచ్చింది పంట ఇంతే, కానీ దాంట్లో నాకు ఖర్చులన్నీ పోయాయి, ఇంత ఖర్చులు అయ్యాయి, ఇంత అమౌంట్ ఖర్చు అయిపోయింది, ఇంత జీతం వచ్చింది, ఇంత కట్టింగ్ అయిపోయింది, ఇంత వాళ్ళు పట్టుకున్నారు, అది పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారని ఎంత వారి చేతిలోకి వస్తుందో చేతిలోకి వచ్చిన దానికే దశంభాగం ఇస్తుంటారు. అది కాదు రూలు. ఏమంటున్నాడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో, నీ రాబడి అంతటిలో దేవునికి భాగం ఇవ్వాలి. రాబడి ఎంత నీకు రాబడి వచ్చింది, ఎంత వచ్చిందో దాని అంతట్లో భాగం ఇవ్వాలి. నీ ఖర్చులన్నీ పోయి చేతికి వచ్చిన దానికి కాదు ఇవ్వాల్సింది. అలాగ చేసి లేమికి, దరిద్రతకు, నష్టానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. విత్తనం విత్తాయని ఏమంటున్నాడు చెప్పండి? ఏమనుకొని విత్తనం విత్తిండు? 3 విషయాలు అనుకున్నాడు. ఏంటి? గో అన్నాడు, గ్రో అన్నాడు, తర్వాత కమ్ బ్యాక్ అన్నాడు. విత్తనాన్ని పొమ్మన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, తర్వాత తిరిగి నా దగ్గరికి రమ్మని అంటున్నాడు. అలాగున దేవునికి ఇచ్చేటప్పుడు పొమ్మని ఇవ్వాలి. దేవుడు దాన్ని అభివృద్ధిపరిచి తిరిగి మరలా మనకి ఇస్తాడు. అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవునికి అర్పణ ఇచ్చిన ప్రతిసారి గో అనండి, గ్రో అనండి, కమ్ బ్యాక్ అనండి. తప్పకుండా దేవుడు మీకు ఆ అర్పణను ఇచ్చి చూస్తాడు. మీరు ఇంతవరకు దేవునికి అర్పణ ఇవ్వకపోతే ఇంకా మీరు విత్తనం వేయలేదు. ఇంకా పంట ఎప్పుడు చూస్తారు? మీరు దేవుని చేతిలో నుండి పంట మీరు ఎప్పుడు కూడా చూడలేరు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు చూడండి, 3వ మాట, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అనచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడను. మీరు ఏదైనా ఎవరికైనా ఒక 1000 రూపాయలు, ఒక 10,000, ఒక 50,000, 1,00,000 రూపాయలు ఏదైనా మీరు బదిలిస్తే, అప్పిస్తే ఎంత అప్పు ఇచ్చారో అంతే మీకు తిరిగి వస్తుంది కదా. అలాగనే దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఇచ్చేటప్పుడు ఇయ్యండి మీకు ఇవ్వబడును అంటున్నాడు. తర్వాత అణచి కుదించి దిగజారునట్లు. అణచి అంటే ఏంటి? ఏదైనా కొలత పెట్టేటప్పుడు బాగా నిండుగా అణచి ఒత్తి తర్వాత ఏం చేయమంటున్నాడు? నిండు కొలతతో మీరు కొలవండి, కొలిచినప్పుడు అవి దిగజారిపోయేటంతగా ఇవ్వండి, అప్పుడు నేను కూడా మీకు దిగజారిపోయేట పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి సహాయం నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. అందుకని ఇయ్యండి, కుమ్మరించబడను మీకు. మీరేమో ఇస్తారు ఊరికిట్లా, నేను మాత్రం ఏం చేస్తాను? కుమ్మరిస్తాను. అంటే దేవుడు పోస్తే ఈరోజు కుంభవర్షం ఉందంట, వార్తల్లో చెప్పారు అని మనం అంటూ ఉంటాం. వర్షము, కుంభవర్షం అంటే కుండపోత వంటి వర్షం. అలాగున దేవుడు ఆశీర్వాదాలని మన మీద పోస్తాడంట ప్రియులారు. దేవుడు మనకిస్తే డబల్ ఇస్తాడు, త్రిపుల్ ఇస్తాడు, 100% ఇస్తాడు.
ఆయన కొలత వీలుగాలంత పెద్దది కొలత. దానికి ఉదాహరణ మీకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలులకు మన్నా కురిసింది. ఎంత కురిసింది చెప్పండి? దేవుడు ఇస్తే ఎంత ఇస్తాడని అనడానికి చెప్తున్నా ఈ మాట. మన్నా ఎంత కురిసింది చెప్పండి? కొంచెం కొంచెం చాలక కురిసిందా, లేదంటే సమృద్ధి కురిసిందా? మన్నా ఎట్లా కురిసింది? ఎంతమందికి కురిసింది? 6 లక్షల మందికి సరిపోయేటంత మన్నా కురిసింది ప్రియులారు. అలాగున దేవుడు మనకిస్తే అంత సమృద్ధిగా ఇస్తాడు. తర్వాత ఆకాశం నుండి నోహు కాలంలో దేవుడు జలప్రళయాన్ని కుమ్మరించాడు. ఎంత వర్షం కురిసింది? కొండలన్నీ మునిగిపోయాయి, ఇళ్ళన్నీ మునిగిపోయాయి. కానీ దేవుని ప్రియకుమారుడైనటువంటి నోవహు ఆయన ఇంటి వారు మాత్రం శుభ్రంగా ఓడలో భద్రం చేయబడి ఉన్నారు. ఈ నీళ్లు పెరుగుతూ ఉంటే ఓడ మెల్లిగా పైకి లేస్తూ ఉంది, మునగడం లేదు. పైకి లేచి 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 అతి విస్తారమైనటువంటి కొండలన్నీ మునిగిపోయాయి. చాలా ఎత్తుగా ఉన్నటువంటి కొండ ఏదున్నదో దాని మీదకి వెళ్ళి పడవ ఓడ నిలబడినట్లుగా గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఇవన్నీ కూడా దేవునికి మనం అర్పణ ఇవ్వడము, విత్తనం వేయడం దాంతో సమానమని చెప్పుకున్నాం. విత్తనం వేసేటప్పుడు ఎట్లా వేయాలా? దేవుణ్ణి తిట్టుకుంటా, గొనుక్కుంటా, సనుక్కుంటా, ఏం వర్షం వస్తుందో ఏం లేదో, వేస్తున్నాను, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను, మందులు ఇంత అయ్యాయి, విత్తనాలు ఇంత అయ్యాయి, పని వాళ్ళకి ఇంత అయింది, వీళ్ళకి ఇంత అయింది అని గొనుక్కుంటూ సనుక్కుంటూ వేస్తాడా? ఎట్లా వేస్తాడు చెప్పండి? సంతోషంగా దేవ కనికరించయ్యా అని సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విత్తనాలు వేస్తాడు కదా. అలాగున దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు కూడా విశ్వాసముతో దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు. మనుషులైన మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పడు ప్రియులారు. అందుకని మనం ఎలాగ ఇవ్వకూడదు అని అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, కొంతమంది దేవునికి ఇచ్చి కూడా ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారంట. ఎందుకు కోల్పోతున్నారో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సనుగు కొనకయ్యో బలవంతముగా కాకయ్యో ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. సనుక్కుంటూ ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించడు ప్రియులారా. ఎట్లా ఇవ్వాలంట? ఉత్సాహముగా ఇవ్వాలి. ఈరోజు ఇస్తున్నాను, నిశ్చయముగా దేవుడు నాకు ఈ వారమే, ఈ నెలలోనే 2 అంతలు 100 అంతలు దేవుడు నాకు ఇస్తాడన్న ఉత్సాహముతో విశ్వాసముతో ఇవ్వాలంట. ఎందుకు వారు సనుగుతూ ఉన్నారు అని అంటే, ఎప్పుడూ నేను దేవునికి ఇవ్వాలి, ఎప్పుడూ మందిరానికి ఇవ్వాలి, ఎప్పుడూ సేవకులకు ఇవ్వాలి అని సనుక్కుంటూ ఇస్తూ ఉన్నారంట. ఎవరి మీద సనిగేది? దేవుని మీద సనుగుతూ ఉన్నా అంట, సేవకుల మీద సనుగుతూ ఉన్నా అంట, దేవుని మందిరం మీద కూడా సనుగుతూ ఉన్నా. అసలు నాకు ఆరోగ్యమే సరిగలేదు, అయినా దేవునికి ఇస్తూ ఉన్నాను అని సనుగుతూ ఉన్నారు. ఈ సనుగులన్నీ కూడా మనకేం చేస్తాయి? ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పోగొడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో సనుక్కొని గొనుక్కొని ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? కయ్యూను గొనుక్కున్నాడు కదా. ఎట్లా కొనుక్కున్నా అంటే దేవుడే డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు ఆయన్ని. ఏంటి ముఖం మార్చుకున్నావు, ఏంది నల్లగా మాడు దెక్కలాగా పెట్టుకున్నావు, ఏంటి ఏమైంది నీ ముఖం అట్లా పెట్టుకున్నావు అని దేవుడే అంటున్నాడు. ఆయన హేబేలు అర్పణ తెచ్చాడు, కయ్యూను కూడా అర్పణ తెచ్చాడు. హేబేలు అట్ట తెచ్చాడంట, సంతోషముగా ఇష్టముతో, దేవా నాకు ఎన్నో గొర్రెలను మేకలను చాలా మందనిచ్చావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, నువ్వు చాలా చాలా నాకు ఇచ్చావు గనక ఇదిగో క్రొవ్వినటువంటి అర్పణ నీకు తీసుకొని వస్తున్నాను అని క్రొవ్వినటువంటి గొర్రెలను పొట్టేలను ఆయన దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడంట. తీసుకుని రాగానే సంతోషంగా దేవుడు ఆనందంగా ఉత్సాహంగా ఆయన ఇచ్చినటువంటి అర్పణను దేవుడు స్వీకరించాడంట. అయితే కయ్యూను వైపు ఒక్కసారి దేవుడు చూసేసరికి ముఖమంతా మార్చుకొని ఇష్టం లేకుండా సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవునికి అర్పణ తెచ్చాడంట. అప్పుడు దేవుడు ఆయన అర్పణ వైపు చూడకుండా మొహం తిప్పుకున్నాడంట. మొహం తిప్పుకునేసరికి వాడు అర్పణ సంతోషంగా తీసుకున్నాడు. నా తమ్మునిది
నా అర్పణ అయితే దేవుడు మొహం తిప్పుకున్నాడని ముఖం కయ్యూను అర్పణ లాంటి అర్పణలు సనుక్కుంటూ గొనుక్కుంటూ మనం ఇస్తే దాని వలన మనకు ఫలితమేమీ ఉండదు ప్రియులారా. దేవునికి ఏది ఇచ్చినా సరే, ఏదైనా నీ కుమారునికో లేక నీ కుమార్తెకో, నీ భర్తకో, నీ భార్యకో, లేక నీ పొలానికో, నీ ఇంటికో, లేక నీ ఉద్యోగానికో ఏదైనా అమౌంట్ అయితే సనుక్కుంటూ కొనుక్కుంటూ ఖర్చు పెట్టుకుంటావు. ఏం చేస్తావు చెప్పు? సంతోషం ఖర్చు పెట్టుకుంటాం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇది దశంభాగం కాదు, ఇది మొక్కుబడి కూడా కాదు, ఇది మొదటి జీతం కూడా కాదు. ఏంటంట? భక్తుడైన పౌలు అంటూ ఉన్నాడు, వచ్చే వారం నేను మీ సంఘానికి రాబోతూ ఉన్నాను. పోయిన సంవత్సరం నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఎలాగున్నాయో, ఇప్పుడు ఎలాగున్నావు, ఎలాగున్నా దేవుడు నిన్ను దీవించాడు, ఎట్లు నిన్ను వర్ధిల్ల చేశాడో, నీ చేతిలో 10 రూపాయలు ఉండేటట్టుగా దేవుడు దీవించాడో, దాన్ని బట్టి ఏం చేయమంటున్నాడు? కొంత సొమ్ము నేను వచ్చేలోపు నిల్వ చేయండి అని భక్తులైన పౌలు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరి కోసం చేయమన్నాడు? పైన అక్కడ వ్రాయబడి చూడండి, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరు కూడా చేయండి. పరిశుద్ధుల కొరకు ఇది చేయాలంట. పరిశుద్ధులు ఆపదలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, అక్కరలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. వారికి కొంత నీ సంఘం నుండి సహాయం చేయాలని నేను అనుకున్నాను. కాబట్టి వచ్చే వారం నేను వస్తాను, మీరు కొంత ధాన్యము లేక ధనమును తీసి పక్కకు పెట్టండి అని భక్తులైనటువంటి పౌలు వారికి ఆజ్ఞాపిస్తారు. మీరు విత్తనం వేయండి, 100 అంతల ఫలం మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం వలనే మనం గొప్పవారం అవుతాం. అది జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు సెలవిచ్చిన మాటకు విశ్వాసముతో తల వంచి విత్తనం వేసి దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.